బ్రో కొన్ని నెలల ముందు ఒక టీజర్ రిలీజ్ చేశారు, పుష్ప టీజరు. అయితే అందులో ఏంటంటే డిఫరెంట్గా ఉంది. అయితే ఆ టీజర్లో సంబంధించిన సీన్స్ ఏ మూవీలో వాడలేదని చెప్తున్నారు. లైక్ టైగర్ సీన్ అవ్వచ్చు, లేదంటే పుష్ప ఏమైపోయారు అని ఒకటి వస్తుందన్నమాట టీజర్లో, అది కూడా వాడలేదంట. అలాగే ఈ క్యారెక్టర్ ఏమైంది, జాలరెడ్డి క్యారెక్టర్ పుష్ప 2 కోసం అని చెప్పి ఒక టీజర్ లాంటిది వదిలేరు. దాంట్లో పుష్ప ద రూల్, పుష్ప గడ్ రూల్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది. సో ఆ సీన్తో సినిమా మామూలుగా స్టార్ట్ అవుతుంది. ముందు ఒక ఫైట్ ఉంటుంది, దాని తర్వాత ఈ పుష్ప ద గడ్ రూల్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ఈ టీజర్లో చూపించినట్టు పులి కనపడకుండా వెళ్ళిపోయాడు, ఇదంతా ఏం చూపించలేదు. బహుశా తను ఎదిగే క్రమం గురించి స్టోరీ ఇంకోటి ఉంటుందేమో. అంటే ఏంటి, మళ్ళీ ఒక పుష్ప 2కి ప్రీక్వెల్ లాగా ఉండొచ్చేమో. దాదాపు పుష్ప 3లో చూపిస్తారేమో. ఏదో జరగడానికి జరిగింది మధ్యలో, అది కంప్లీట్గా చూపించకుండా తను మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టు. అలా కాదు, లేకపోతే ముందు ఒక స్టోరీ వర్షన్ రాసుకొని దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని చెప్పి ఏమన్నా మళ్ళీ, ఎందుకంటే మనకు కొంచెం న్యూస్ వచ్చింది రీషూట్స్ ఎక్కువ జరుగుతున్నాయని కూడా చెప్పాను. అవును, అంటే ఈ సినిమాలో కొంత మిస్ చేశారు. అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్యలో చాలా కథ మిస్ అయింది. తను డైరెక్ట్గా ఇప్పుడు ఆ స్టేజ్కి అలా వచ్చేసాడు అనే ఇదికి పుష్ప అంటే ఒక ఊరంతా బ్రాండ్ అయిపోయాడు. ఊరంతా బ్రాండ్ అయిపోయాడు అంటే చిత్తూరులో ఇప్పుడు మధ్యలో ఏం జరిగింది, తనంత జనాలు ఆదరించడానికి ఏంటి కారణం, అది టీజర్లో చూపించారు. ఆ టీజర్ మరి ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో పెడతారేమో. ఆ స్టోరీ అంతా ఆ పులి గురించి చెప్పేది ఇదంతా ఏం చూపిలా. అట్లాగే ఇంకా ఈ సినిమాలో మిస్ అయింది ఎవరంటే జాలరెడ్డి గారి క్యారెక్టర్, అలాగే వాళ్ళ బ్రదర్ కొండారెడ్డి గారి క్యారెక్టర్. సో వాళ్ళిద్దరు ఎక్కడ కనపడలా. మధ్యలో ఇంకో బ్రదర్ ఉంటారు కదా, అంటే జాలరెడ్డి క్యారెక్టర్ ని ఫస్ట్ పార్ట్ లోనే బాగా, అంటే తనకు కూడా రివెంజ్ ఉండిపోయింది కదా. సో తను ఎక్కడ కనపడలేదు అనమాట. సో క్లైమాక్స్ లో కానీ చూపిస్తారంటే అక్కడ చూపించలేదు. అసలు జాలరెడ్డి క్యారెక్టర్ లేదు. వాళ్ళ అన్నగారిని కూడా, కొండారెడ్డి గారిని కూడా ఎక్కడ చూపించలేదు. ఏదన్నా సీన్ లో వాళ్ళ మిడిల్ బ్రదర్ మాత్రం సిండికేట్ లో చూపించారు. సో మరి ఇంకా సునీల్ గారిని కూడా మొత్తం కామెడీ చేశారు. అంటే అక్కడ అంత సీరియస్ గా రివెంజ్ తీర్చుకున్నాం అనుకున్న సునీల్ గారు పుష్ప ఎదురుపడితే ఏం మాట్లాడరు. అతను వేసే జోకులు వీళ్ళు ఎంటర్టైన్ అవుతారు, అతను చంపాలనుకుంటారు. అసలు గజిబిజిగా ఉంది అనమాట స్క్రీన్ ప్లే అంతా. ఒక స్ట్రైట్ ఇది లేదు, ఇలా వెళ్ళేది ఇలా తిరుక్కుంటూ ఎటు వెళ్ళిపోయిందని చెప్పాలి. సో అలాగే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కూడా బలం లేదు, వెయిట్ లేదు ముందు. అంటే చాలా పవర్ఫుల్ గా రాయొచ్చు. ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనని దాటుకుని ఆయన గంధపు చెక్కలు దాటిచ్చే సీన్. సో అక్కడ మాత్రం చాలా తెలివితేటలుగా టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా చూపించారు. అలా కొన్ని సీన్స్ పెట్టుంటే సెకండ్ హాఫ్ కి వర్తీ ఉండేది. సో ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ చూపించి, సెకండ్ హాఫ్ లో లాస్ట్ కి అన్నదమ్ముళ్ళు కలిసిపోవడం తప్ప మధ్యలో షెకావత్ గానీ వాళ్ళ రివెంజ్ గానీ ఎందుకు పనికిరాలే. ఆ ఊరికే బిట్లుగా పెట్టి చూపించాడు కానీ పూర్తి రివెంజ్ స్టోరీ అయితే కాదు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇది కమర్షియల్ బేసిస్ లోనే మూవీని తీసారని ఫీల్ అవుతారు? అంటే ఇచ్చిన ఓవర్ హైప్ ఏదైతే ఉందో అంత మీటర్కి అయితే వెళ్ళాలి సినిమా. సో పెట్టిన సీక్వెన్స్ బాగున్నాయి, ఫైట్ సీక్వెన్స్ దానికి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఆయన పడే తపన, ఆయన ఎమోషనల్ సీన్స్ కానీ, జాతరలో ఆయన రష్మిక గారు కానీ ఎమోషనల్ సీన్ కానీ, అక్కడ వచ్చే ఫైట్ కానీ అంత బాగున్నాయి. బట్ ఏంటంటే ఒక రీజన్ లేదు ఆ స్క్రీన్ ప్లే అలా రావడానికి. సెకండ్ హాఫ్ అంతా కూడా గజిబిజిగా ఆయన నచ్చిన సీన్లు రాసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ ఒక దానికంటే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవ్వాల. ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు కట్టారు, ఇక్కడ ఒక ఇల్లు కట్టారు, విల్లాలాగా కట్టారు కానీ ఒక అసలు మొత్తం కాలనీ లాగా ఏర్పాటు చేసి కానీ అదేం లేదు. ఏదో ఇష్టం వచ్చిన స్థలంలో ఇష్టం వచ్చినట్టు కట్టేసినట్టు అలా ఉంది సినిమా. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉన్నప్పటికీ ఇంటర్వెల్ దగ్గర లేచిందిరా అనుకున్నది అలా పడిపోయింది. ఎందుకంటే కేవలం ఈయన క్యారెక్టర్ వెయిట్ లేకపోతే ఏమంటున్నారంటే ఈ పార్ట్ 3 కోసం బిల్డ్ చేస్తున్నారు సెకండ్ హాఫ్. కాకపోతే సినిమా ఇంకా ఇతని క్యారెక్టర్ మాక్సిమం అయిపోయినట్టే. ఇంకా ఇతను రివెంజ్ తీర్చుకోలేడు, ఇతని వల్ల చేత కాదని తెలిపోయింది. వన్స్ పుష్ప చేతిలో ఓడిపోయినప్పుడు ఇతను బలం పోయింది. సో ఇతనికి అసలు మెయిన్ వెయిట్ లేదు కదా. మీరు అతనితో పుష్పతో తలపడటానికి ఇంటర్వెల్ దాకా తీసుకెళ్ళావు, తర్వాత ఇద్దరు ఎదురు బదురు కొట్టుకుని లాస్ట్ కదా ఓడిపోవాలి. నువ్వు ఒక సీన్ పెట్టేసి అతను ఓడిచ్చేస్తే అది కరెక్ట్ కాదు కదా.